పల్లె పట్టణం ఊరు వాడ అన్ని చోట్ల కరెంటు కోతలే. తాగునీటికి సాగునీటికి కటకటలే. అసలే ఎండాకాలం, దీనికి తోడు అపరిమిత కోతలు. ఫలితంగా ప్రజలు నరకం అనుభవిస్తున్నారు. డిమాండ్ సరఫరా మధ్య పెరిగిపోతున్న లోటుతో వ్యవసాయం నుంచి పరిశ్రమల వరకు సరఫరా సక్రమంగా అందడం లేదు. సర్కార్ ఇటీవలే ఛార్జీల పెంపుతో జనంపై మోయలేని భారం మోపింది. ఒకరోజు విద్యుత్ సరఫరా లేకపోతే కాళ్ళు చేతులు ఆడని ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలో కోతలు జనజీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఉన్న కష్టాలు చాలనట్లు 2016 వరకు రాష్ట్రంలో కోతలు తప్పవని అధికారికంగానే ప్రకటించడం సమస్య తీవ్రతకు నిదర్శనం. ఓవైపు కరెంటు కోతలు, మరోవైపు ఛార్జీల మోతలు. ఇది స్థూలంగా రాష్ట్ర పరిస్థితి. రాష్ట్రంలో ఏటా కరెంటు కోతలు తీవ్రమవుతున్నాయి. జల, గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి భారీగా పడిపోయి సమస్య రెట్టింపవుతోంది. డిమాండ్, సరఫరా మధ్య అంతరం భారీగా పెరిగి ఆ ప్రభావం కోతలపై పడుతోంది. పల్లెలు, పట్టణాలు అన్న తేడా లేకుండా అన్ని చోట్ల కోతలే కోతలు. వ్యవసాయం నుంచి పరిశ్రమల వరకు కరెంటు కటకటలే. సర్కార్ ప్రణాళిక లోపంతో ఏటా వేసవిలో ప్రజలకు, పరిశ్రమలకు కరెంటు కష్టాలు తప్పడం లేదు. ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేద్దామంటే లైన్ల సమస్య. కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలు కాగితాలు దాటకపోవడం వల్ల కరెంటు సమస్య తారస్థాయికి చేరుకుంటోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధానాలను అయితే అనుసరిస్తున్నాయో, ఏ సంస్కరణలు అయితే తెచ్చినాయో అవి ప్రధానంగా ఇవాళ ఈ విద్యుత్ కొరతకి, విద్యుత్ భారాలు విపరీతంగా పెరగడానికి కారణాలు. అసలే రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్య ఛార్జీల పెంపు రూపంలో ప్రజలకు విద్యుత్ షాక్ ఇచ్చింది. గృహ వినియోగదారుల నుంచి పరిశ్రమల వర్గాల వరకు ఎవరిని వదలకుండా ఛార్జీల మోత మోగించింది. కనెక్టెడ్ లోడ్ మెలికతో మినహాయింపులు లేకుండా వడ్డింపులు చేసింది. ఫలితంగా ప్రజలపై 4,442 కోట్ల అదనపు భారం పడింది. ఇప్పటికే ఏటా విద్యుత్ వినియోగం 18% పెరుగుతోంది. సాలీనా 5 నుంచి 10% కొత్త వినియోగదారులు చేరుతున్నారు. రోజులో సగటు డిమాండ్ 298 మిలియన్ యూనిట్ల వరకు ఉంటోంది. అవసరమైన ఉత్పత్తి లేక సరఫరా లోటు 45 మిలియన్ యూనిట్లకు చేరుకుంటోంది. ఉత్పత్తికి వినియోగించే బొగ్గు, నీరు, గ్యాస్ వంటి ప్రకృతి వనరులు తరిగిపోతుండటంతో విద్యుత్ ఉత్పాదన క్రమంగా తగ్గిపోతుంది. జలాశయాల్లో నీరు అడుగంటి జల విద్యుత్ పడిపోగా థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులు సైతం సామర్థ్యం మేర ఉత్పత్తిని చేయలేకపోతున్నాయి. మనకు అవసరం ఉన్న దానికంటే దాదాపు మనకు ఇప్పుడున్న లోటు 20% వరకు ఉన్నది. అంటే మామూలుగా ప్రతిరోజు మనం 300 మిలియన్ యూనిట్లు మనకు అవసరం ఉంటే అందులో 250 మిలియన్ యూనిట్ల వరకు మనకు ప్రస్తుతం లభ్యతలో ఉన్నది. మిగతా 50,000 మిలియన్ యూనిట్ల వరకు, 50 మిలియన్ యూనిట్ల వరకు మనకు అందుబాటులో ఇవ్వడం వల్ల అంతవరకు అంటే 20% వరకు మనకు లోటు కనిపిస్తున్నది అన్నట్టు. గత కొన్నేళ్లుగా కొన్ని సీజన్లకే పరిమితమైన కోతలు ఈసారి ఏడాదంతా అమలు కానున్నాయి. సరఫరా లోటుతో 2016 వరకు ఇలాంటి పరిస్థితులే ఉంటాయని కేంద్ర విద్యుత్ శాఖ అధికారికంగా ప్రకటించడం రాష్ట్ర ప్రజలపై పిడుగుపాటాయి. 2012 నుంచి 2016 మధ్యకాలంలో గ్యాస్ ఉత్పత్తి భారీగా పడిపోతుందని అంచనా వేసిన విద్యుత్ శాఖ కోతలు తప్పవని స్పష్టం చేసింది. అంతేకాకుండా 2016 వరకు గ్యాస్ ఆధారిత కొత్త విద్యుత్ ప్రాజెక్టులు చేపట్టవద్దని కేంద్ర విద్యుత్ శాఖ డైరెక్టర్ వి అప్పారావు కేంద్ర విద్యుత్ సంస్థకు లేఖ రాయడం మరింత భయాందోళనకు గురి చేస్తోంది. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతి సంవత్సరం విద్యుత్ డిమాండ్ ఎంత పెరుగుతుంది, దానికి అవసరమైన మేరకు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని, ప్రసార పంపిణీ సామర్థ్యాన్ని ఎంతవరకు పెంచుకోవాలి, ఎంతవరకు పటిష్టం చేయాలనేది ముందుగానే ప్రణాళికలు వేసుకుని సర్వేలు అవన్నీ జరిపి ఇవన్నీ చేసి వాటికి అవసరమైన పెట్టుబడులు ప్రణాళికాబద్ధంగా ఆ ఉత్పత్తి సామర్థ్యానికి అవసరమైన ఇంధనాలను కూడా ఉత్పత్తి చేసి సరఫరా చేయించడానికి ఇలాంటివన్నీ చేయాలి. ఇవి చేయటంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనవి, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం. విద్యుత్ కోతలతో జనం గగ్గోలు పెడుతుంటే కేంద్ర విద్యుత్ సంస్థ గ్యాస్ ఆధారంగా నడిచే ప్రాజెక్టులు చేపట్టవద్దని కోరడం సమస్య రెట్టింపు చేస్తోంది. నీరు లేక జల విద్యుత్ ప్రాజెక్టులు, కావలసినంత బొగ్గు సరఫరా లేక థర్మల్ విద్యుత్ కేంద్రాల ఉత్పత్తి క్షీణించిన క్రమంలో గ్యాస్ ప్రాజెక్టుల ఉత్పత్తిపై అంచనాలు భారీగా పెరిగాయి. కానీ కేంద్ర విద్యుత్ శాఖ డైరెక్టర్ లేఖ ఆ ఆశల్ని చిదిమేసింది. గ్యాస్ ఆధారిత ప్రాజెక్టులు మన రాష్ట్రంలోనే అధికంగా ఉన్నా కేటాయింపులు మాత్రం ఎన్నడూ ఆశించిన స్థాయిలో జరగలేదు. రాష్ట్రంలో 2,770 మెగావాట్ల సామర్థ్యం గల గ్యాస్ ప్రాజెక్టులు ఉన్నాయి.
వీటిలో 75% ఉత్పత్తికి గ్యాస్ కేటాయింపులున్నా కేజీ బేసిన్లో ఉత్పత్తి పడిపోవడం వల్ల సామర్థ్యంలో 45% మేర సరఫరా అవుతోంది. ఫలితంగా 1400 మెగావాట్లే ఉత్పత్తి సాధ్యపడుతోంది. ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి ఇలా ఉంటే ప్రైవేటు రంగంలో ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టుల పరిస్థితి అర్థం కాకుండా ఉంది. 2 ఏళ్లుగా కేజీ బేసిన్లో అంచనాల కంటే గ్యాస్ ఉత్పత్తి తగ్గుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్రంలో అన్ని రకాల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల సామర్థ్యం సుమారు 16,000 మెగావాట్లు. ఇందులో కేంద్ర విద్యుత్ సంస్థలు 4,100 మెగావాట్లు, రాష్ట్ర సంస్థలు దాదాపు 9,000, ప్రైవేట్ ప్రాజెక్టులు 3,000 మెగావాట్లు ఉత్పత్తి చేస్తున్నాయి. కాగా ఏడాదిలో విద్యుత్ డిమాండ్ 96,000 మిలియన్ యూనిట్లు. పంపిణీ సంస్థలు 80,620 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా కోసం ఈఆర్సీని అనుమతి కోరగా 77,401 మిలియన్ యూనిట్లకు అనుమతి ఇచ్చింది. అసలు రాష్ట్రంలో ఏటా పెరుగుతున్న విద్యుత్ వినియోగం తీరు ఇలా ఉంది. రాష్ట్రంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 16,111.1 మెగావాట్లు. కేంద్రం అందిస్తున్న విద్యుత్ 4,100 మెగావాట్లు. రాష్ట్ర ప్రభుత్వ సంస్థల వాటా 8,875.9 మెగావాట్లు. ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి సంస్థల ఉత్పత్తి 3,135.2 మెగావాట్లు.